నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళా అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కొవ్వూరు ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణం వద్ద పూడి బాల త్రిపుర సుందరికి మెప్మా ఆధ్వర్యంలో 50,000 రూపాయలు పూర్తి సబ్సిడీతో అందించిన ఎగ్ కార్ట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ పోటీ ప్రపంచంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో వారి ప్రతిభను చాటుతున్నారని అన్నారు. వ్యాపార రంగంలోనూ వారిని ప్రోత్సహించడానికి గతంలో సీఎం చంద్రబాబు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారని అన్నారు. నేడు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి మెప్మా ఆధ్వర్యంలో ఉపాధి కల్పిస్తున్నారని అన్నారు. ఎగ్ కార్డులతో పాటు త్వరలో టీ పాయింట్లు, కూరగాయల షాపులు అందిస్తామన్నారు. మహిళలు ఈ అవకాశాలను అందిపుచ్చుకొని కుటుంబానికి ఆసరాగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి, ద్విసభ్య కమిటీ సభ్యులు కంటమని రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, మద్దిపట్ల శివరామకృష్ణ, సూరపనేని చిన్ని, కంటమని రమేష్ బాబు, దాయన రామకృష్ణ, నాళం శ్రీనివాసరావు, పి రమేష్, బొబ్బిలి పేర్రాజు, బర్ల శ్రీనివాసరావు, కిలాని రమణ, కండెల్లి రామారావు, బొండాడ సత్యనారాయణ, వెంకటేష్ పాల్గొన్నారు. పట్టణంలో ఉన్నటువంటి పేద మరియు మధ్యతరగతికి సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చేతి వృత్తుల ద్వారాగా 4 రూపాయలు సంపాదించుకొని వారి యొక్క పిల్లలకి, కుటుంబానికి అండగా ఉండాలని చెప్పిన ఒక ఆలోచనతో ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా డ్వాక్రా సంఘాలు స్థాపించి పురుషులతో పాటు స్త్రీలు ఇళ్లలో ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వారు కూడా లోన్లు గ్రూప్ వైజ్గా 15 మందిని కలిపి ఒక గ్రూప్ కింద పెట్టి వాళ్ళకి చిన్న చిన్న లోన్లు కనుక మనం ఇప్పించినట్లయితే కనుక చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద నిలబడి కుటుంబ పోషణ చేసుకుంటారని తలంపుతోటి డ్వాక్రా సంఘాలు స్థాపించి ఇవాళ పట్టణంలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబాలని చెప్పని ఒక భరోసాగా ఈ డ్వాక్రా సంఘాలు స్థాపించి అప్పటి నుంచి కూడా వీళ్ళకి ఒక్కో గ్రూపుకి వచ్చేసరికి 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు కూడా ఇస్తూ వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. అందులో భాగంగా వాళ్ళు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇప్పటికే పట్టణంలో కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ ఈ మెప్మా కానీ లేదా డ్వాక్రా సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చిరుచు వ్యాపారాలు చేసుకోవడం కోసం వీళ్ళ లక్షలాది రూపాయలు లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి షూరిటీస్ లేకుండా, ఎటువంటి ఇబ్బంది పడుకోకుండా మహిళలందరూ కూడా అవి తీసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు మనం 50,000 రూపాయలు ఖరీదైనటువంటి ఒక ఎగ్ పఫ్ తయారు చేసుకొని బజ్జీలు కానీ, అరటికాయల బజ్జీలు కానీ, మిరపకాయల బజ్జీలు కానీ వేసుకుంటూ ఎగ్ ద్వారా కూడా ఎగ్ పఫ్లు కూడా తయారు చేసుకుని చేసుకోవడానికి చిరు వ్యాపారస్తులకు సంబంధించినటువంటిది అని ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇది ఒక మహిళకి ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. పూర్తిగా కూడా 50,000 రూపాయలు కూడా ఉచితం. ప్రభుత్వానికి ₹1 కూడా చెల్లించిన అవసరం లేకుండా కూడా 50,000 రూపాయలు కూడా ఉచితంగా వారికి దానికి సంబంధించిన బాక్స్, తనకు సంబంధించిన మెటీరియల్ అవి కూడా వారికి 50,000 రూపాయలు ఖరీదైనటువంటి దానికి వారికి ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు దాన్ని మనం ప్రారంభించుకున్నాం. దీన్ని ఈరోజు ఇక్కడ ఒకటేనే కాకుండా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇప్పుడు దీనికి బడ్జెట్ కూడా ఎక్కువగా పెట్టి కూడా కేటాయింపులు కూడా చేస్తూ ఉన్నారు. రాబోయేటువంటి ఏప్రిల్ మాసంలో ఇటువంటి చిరు వ్యాపారాలు చేసుకున్నటువంటి రోడ్ల పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా ప్రోత్సహించి కావాల్సిన ఇదిగా కూడా ఇస్తారు. ఇవే కాకుండా ఇవాళ పట్టణంలోనూ మనకి టీ పాయింట్స్ కూడా అరకు సంబంధించి కానీ, అది మద్రాస్ కాఫీలో కానీ ఏవైతే టీ పాయింట్లు పెట్టుకున్న మహిళలు కూడా ఒక గ్రూప్ కింద కూడా ఏర్పాటు చేసి టీ పాయింట్లు పెట్టుకున్న వాళ్ళు టీ సెంటర్స్ కూడా పెట్టుకుని వ్యాపారం చేసుకునే విధంగా కానీ, కూరగాయలు పెట్టుకునేటువంటి విధంగా కానీ, చిన్న చిన్న ఇతర వ్యాపారాలు చేసుకునే విధంగా కానీ మహిళల్ని ప్రోత్సహించాలని చెప్పిన తలంపుతోటి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. ఇవాళ మహిళలతో పాటు తోపుడు బళ్ళ మీద వ్యాపారం చేసుకున్నటువంటి పురుషులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా గుర్తించి రాబోయేటువంటి రోజుల్లో వారికి కూడా ఆర్థిక సహకారం అందించే విధంగా కూడా ఇవాళ మెప్మా ద్వారా చేసే ఆలోచన కూడా చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజులు మన కొవ్వూరు పట్టణంలో కానీ లేదా రూరల్లో కానీ ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అన్ని రకాలుగా కూడా వాదుకుని వారికి వ్యాపారాలు చేసుకుని వారి కాళ్ళ మీద నిలబడే విధంగా కూడా ఎన్డీఏ కూటమి చేసుకుంటూ భవిష్యత్తులో మరింత మందికి ఇచ్చేటువంటి విధంగా కూడా ముందుకు వెళ్తారని చెప్పి ఈ సందర్భంగా
తెలియజేస్తాం.